రియల్ టైమ్ నిఘా న్యూస్కు స్వాగతం. నేను ప్రియా. నన్నయ్య యూనివర్సిటీలో అవుట్సోర్సింగ్ సిబ్బంది నిరసన. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో నాన్ టీచింగ్ అవుట్సోర్సింగ్ సిబ్బంది చేపట్టిన నిరసన దీక్షలు శనివారం 3వ రోజుకు చేరాయి. విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో సిబ్బంది తమ డిమాండ్లను పరిష్కరించాలి అని కోరుతూ నిరసన తెలిపారు. గత 20 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలి అని, ప్రస్తుతం జారీ చేసిన టెండర్ నోటీస్ను రద్దు చేయాలి అని సిబ్బంది డిమాండ్ చేశారు. అలాగే దీర్ఘకాలంగా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలి అని కోరారు. తమ డిమాండ్లపై అధికారులు వెంటనే సానుకూలంగా స్పందించాలి అని అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు నిరసనలు దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. 3వ రోజు దీక్షలకు సిఐటియు జిల్లా నాయకులు పవన్తో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నాగరపు విజయబాబు, జనరల్ సెక్రటరీ వై వీరభద్ర చౌదరి, వర్కింగ్ ప్రెసిడెంట్ పై శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ వివి రాఘవులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత మేము నన్నయ్య యూనివర్సిటీలో గడిచిన 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నాం. ఎప్పుడైతే మేము స్టార్టింగ్ నుంచి ఇక్కడ మేము ప్రతి ఒక్కరం కూడా మా పనులు మేము బియాండ్ మా లిమిట్స్ తోటి చాలా కొద్దిమంది ఎంప్లాయీస్ తోటి మేము ఇక్కడ మా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాము. అయితే మాకున్న సమస్య ఏంటంటే ఇప్పుడు హఠాత్తుగా టెండర్ అని తీసుకొచ్చారు మా దగ్గరికి. దాంట్లోకి మమ్మల్ని పంపించడానికి చూస్తున్నారు. దాన్ని మేము టెండర్ని రద్దు చేయాలని మేము అడుగుతున్నాము. అండ్ ఏంటంటే మాకు ఒక కమిటీ ఉంది. ఆ కమిటీని ఇంప్లిమెంట్ చేసి యూనివర్సిటీ ఎంప్లాయీస్గా మమ్మల్ని గుర్తించాలని మేము అడుగుతున్నాము. ఇదే మా కోరిక. అంతకంటే మేము ఎవరిని ఇబ్బంది పెట్టము. మేము మా పనులు మేము ఇంతవరకు 20 years నుంచి మేము ఎప్పుడు బయటకు రాలేదు. అండ్ మా చాలీ అని జీతాలతో ఎప్పుడు మేము డిమాండ్ కూడా చేయలేదు. మా వర్క్స్ మేము చాలా సక్సెస్ఫుల్గానే చాలా బాధ్యతగా మేము పనిచేస్తున్నాము. ఇటువంటి సమయంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది మాకు చాలా బాధ అనిపించి, ఇంతకాలంగా లేనిది ఎందుకు ఇలాగా మళ్ళీ వేరే ఏజెన్సీలో ఎందుకు పెట్టాలి అన్న బాధతోటే మేము బయటకు వచ్చాం తప్ప వేరే యూనివర్సిటీ అధికారులను ఎదిరించాలని కానీ ఎటువంటి దురుద్దేశాలు కానీ మా దగ్గర లేవండి. నమస్కారం అండి, నా పేరు వీరభద్ర చౌదరి. నేను ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో గత కొన్ని నెలలుగా వర్క్ చేస్తాను. యూనివర్సిటీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఫస్ట్ థింగ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వల్ల ఈరోజు నన్నయ్య యూనివర్సిటీ అనేది ఈ స్థాయికి నిలబడింది. గత 20 ఏళ్ళుగా యూనివర్సిటీ స్థాపించారు, కానీ ఇక్కడ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంది. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వల్ల ఈరోజు యూనివర్సిటీ స్థాయిలో ఉంది. ఉభయ గోదావరి జిల్లాలు రెండింటికి కూడా ఈ యూనివర్సిటీ అనేది చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అండి. మొత్తం 2 జిల్లాల్లో కూడా ఈ యూనివర్సిటీ నుంచి కొన్ని లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం వెళ్ళజరుగుతుంది. కానీ వీళ్ళందరూ కృషి చేసి ఈరోజు మంచి ఉద్యోగాలు సంపాదించడం కోసం ఎంతో కష్టపడి ఈ నాన్ టీచింగ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ దీని వెనక ఉండడం వల్ల వీళ్ళకి అంటే మాకు ఎంత అన్యాయం జరుగుతుందంటే, ఉద్యోగ భద్రత లేదు. ప్రతి క్షణం ఎప్పుడెప్పుడు ఉద్యోగం నుంచి తొలగిస్తారో, ఏ క్షణం ఎలా ఉంటుంది దిక్కు అంటూ భయందాలు. ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర ధరలు, వీటన్నిటి దృష్ట్యా మాకు వచ్చే జీతం అసలు ఏమాత్రం చెప్పుకోవడానికి కూడా సరిపోని జీతం. ఇందులో చాలా వరకు కూడా 30 to 40% మెంబర్స్ ఎక్కడో దూరం ఊరి నుంచి వచ్చి ఇక్కడ అద్దెలుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ బతుకుతున్నారు ఈ చిన్న జీతాలతో. మరి మేము గత సంవత్సరం క్రితం నారా లోకేష్ గారిని కలిసి ఆయన్ని రిక్వెస్ట్ చేసుకుని, మా లోకల్ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుని ఒక కాగితం అయితే తెచ్చుకోవడం జరిగింది. దాన్ని ఉద్దేశించి మా అధికారులు ఒక కమిటీని అయితే హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నియమించడం జరిగింది. ఆ కమిటీని మేము అమలుపరచమని అడుగుతూ ఉండగా జనవరి నెలలో కమిటీ మా యూనివర్సిటీ అధికారులు చేరిన దగ్గర నుంచి కూడా సరిగ్గా ఈ రోజుకి 7 నెలలు పూర్తవడంతో ఇప్పటికీ దాన్ని అమలుపరిచిన పరిస్థితి అయితే మాకు నెలకొంది. దీనికి తోడుగా
మాకు న్యాయం చేస్తారని, కన్వర్ట్ చేస్తారని మమ్మల్ని అందరినీ కూడా నమ్మించి ఈరోజు కొత్తగా ఇప్పటివరకు నడుస్తున్న అవుట్సోర్సింగ్ ఏజెన్సీని రద్దు చేస్తూ కొత్త ఏజెన్సీ వాళ్ళు రావాలంటే టెండర్ నోటీసులు ఇచ్చి పిలుపునిచ్చారు. ఇది చాపకింద నీరులా మా ఎవరి దృష్టికి తెలియకుండా జరిగిన విషయం. మరి ఈ టెండర్ నోటీస్ ఇవ్వడం, మేము తెచ్చుకున్న దానికి మాకు న్యాయం చేయకపోవడం కూడా చాలా అన్యాయంగా ఉందని ఈరోజు మా బాధ 20 ఏళ్ళగా ఇందు నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ పట్ట కొట్టినట్టు కాదా అని అడుగుతా ఉన్నాం. సో దయచేసి అధికారులు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు కానీ ఉన్నత విద్యామంత్రి శాఖ వారు వీరందరూ కూడా మా పరిస్థితిని అర్థం చేసుకొని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అందరికీ నిజంగా మహానమ్మకం, మాకు తప్పకుండా న్యాయం చేస్తుంది, ఉద్యోగులకి న్యాయం చేసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఎంతో నమ్మకంతో గెలిపించుకున్న వాళ్ళే ఇక్కడ ఉన్నాం. అలాంటిది మాకు అన్యాయం జరుగుతుంటే దయచేసి ఒక్కసారి లోకేష్ గారు కానీ అలాగే కూటమి నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక్కసారి దయదలిచి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే మా డిమాండ్స్ ఏంటంటే మమ్మల్ని తక్షణమే యూనివర్సిటీ ఎంప్లాయీస్గా మార్చి మా అందరికీ ఉద్యోగ వేతనం కల్పించి సమాన పనికి సమాన వేతనం కల్పించిన తర్వాతే వీళ్ళు వేరే టెండర్లు వేసుకున్నా ఏం వేసుకున్నా మాకు సంబంధం లేదని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.